హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి. బెండకాయ టమాటా వేసి వండుతానండి నేను. ఇగో బెండకాయలు 1/2 కేజీ, ఒక ఉల్లిగడ్డ ఇవి కట్ చేసుకోవాలండి. సన్నగా అంటే మీడియం సైజులో కట్ చేయాలండి బెండకాయ. ఒక 3 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్న చూడండి. ఇగో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నా. ఇగో బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా చూడండి. ఇట్లా మీడియం సైజు కట్ చేయాలండి, మరీ సన్నగిట కట్ చేయొద్దు. ఇక స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసిన. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడి కావాలండి. అయినాక జీలకర్ర ఆవాలు వేసుకున్నా నేను. ఇక జీలకర్ర ఆవాలు మంచిగా గోలాలండి. గోలిన తర్వాతనే ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఊకే బెండకాయ పులుసు తినని వాళ్ళకి ఇది పులుసు ఇట్లా చేసినానండి. బెండకాయ పులుసు ఇట్లా చేసిన. అప్పుడప్పుడు ఇట్లా టమాటా వేసి ఇట్లా వండుతానండి నేను. ఒక్కొక్కసారి పులుపు తిననప్పుడు ఇది ఉల్లిగడ్డ గోలినాక అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఫ్రై చేసిన బెండకాయ ఫ్రై పులుసు గిట చేసినానండి ఇంతకుముందు. నా ఛానల్ ఉంది. ఏంటంటే ఇది పులుపు తినని వాళ్ళకు టమాటా వేసి వండుకోవచ్చు. ఇది టమాటా అంత పులుపు కాదు కదా, ఎప్పుడైనా తినవచ్చు అది. టమాటా తినేటోళ్ళు టమాటా పులుపుకు సంబంధం ఉన్నది. ఇక ఉల్లిగడ్డ గోలినాక అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ వేసుకుని కరివేపాకు, ఇవి మంచిగా గోలాలండి. పసుపు, ఇవి గోలినాక బెండకాయ వేసుకోవాలండి. ఇక టమాటాలు ఏమో సన్నగా కట్ చేసుకోవాలి. ఇది గోలినాక బెండకాయ వేసుకోవాలండి. ఇక బెండకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇవి వేసేసుకోవాలి. ఇక బెండకాయలు గిట్ట మంచిగా బాగా గోలాలండి చాలాసేపు. అంటే చాలా టైం ఏం పట్టదు, కానీ ఏంటంటే అవి ఉడకాలి. నూనెలు ఉడికితేనే బాగుంటాయండి. మాకు నూనెలు ఉడకకపోతే ఎచ్చిపచ్చిలాగా అనిపిస్తాయి. అది ఎంత మంచిగా నూనెలు ఉడికితే అంత బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. ఇట్లా మంచిగా అంతా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవాలండి బెండకాయలో. ఇగో సాల్ట్ వేస్తున్నా చూడండి. సగం స్పూన్ కట్ట తక్కువనే వేసిన సాల్ట్. ఆ సాల్ట్లో అయితే వాటర్ వచ్చేస్తాయి, ఉడికిపోతుందండి బెండకాయ గిట. అది కలిపేసి మూత పెట్టుకోవాలి. మంచిగా అది ఉమ్మగిల్లాలండి. మొత్తం నూనెలనే ఉడకాలి. ఇక నూనెలో మొత్తం ఉడికిపోతుంది. మనం మూత పెట్టేసేయాలి. మూత పెట్టి కొద్దిసేపటికి తీయాలి. మళ్ళీ తీసి కలపాలి. తీసిన చూడండి, దగ్గరకు వచ్చేసినాయి బెండకాయలు. జిగురు ఉంటుంది కదండి, కొంచెం ఆ జిగురు అంతా పోయేదాకా ఉడకాలి నూనెలో. జిగురు పోయినాక కొంచెం జిగురు తగ్గినాక కారం వేసేయాలి. నూనెలనే మంచిగా గోలాలన్నట్టు. ఇప్పుడు కారం వేసేస్తున్నానండి. ఇక ఆ కారం వేసేసుకొని టమాటా వేసేసుకోవాలి. ఇక సగం స్పూన్ వేసినానండి కారము. సగం స్పూన్ కారం వేసేసిన.
కారం వేయగానే టమాటాలు వేసేయాలి. ఇక వాటర్ అంతా గుంజుకపోయింది కదండి, వాటర్ అంతా గుంజుకపోయింది. టమాటా ఒక పక్కకి వేసి కిందికి టమాటాలు కిందికి వేసేయాలి. బెండకాయల కింద వేస్తే తొందరగా ఉడికిపోతుంది. ఇట్లా కలుపుతుండాలి. అందులో వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసేయాలి. కొంచెం ఉడికినాక బెండకాయ అది టమాటా ఉడికినాక కలపాలి. కిందికి వేయాలి, బెండకాయల కిందికి. మూత పెట్టేసిన మళ్ళా కొద్దిసేపు అయినాక తీసిన. ఇక ఉడుకుతుంది చూడండి, అడుగంటుతుంటుంది. ఇక టమాటాలు అప్పట్లేక వాటర్ వస్తలేదండి టమాటాకు. కొంచెం వాటర్ గిట్ట వేస్తాను నేను. ఇగో కొన్ని వాటర్ పోసేసి ఆ టమాటాలు గిట్ట అప్పట్లాగా ఉడుకుతలేవు, మెత్తగా ఉంటలేవు. అవి ఉడుకుతూనే లేవు. చాలాసేపు పొయ్యి మీద పెట్టిన స్టవ్ మీద కూరలలో వేస్తే అస్సలు ఉడుకుతలేవండి. ముందే ఉడికిస్తున్నాం, అందుకే ఒక్కొక్క కూరలో ముందే వేసుడు అవుతుంది. టమాటాలు పులుపు ఉంటలేవు, ఉడుకుతలేవు అప్పట్లాగా. వాటర్ పోసి మూత పెట్టి కొద్దిసేపటికి తీసేసిన చూడండి. అయినా ఉడికినట్టు ఉంటేనే లేవు టమాటాలు. కొద్దిసేపు ఉంచాలండి వాటర్ పోసినాక. లాస్ట్లో ధనియాల పొడి వేసిన. ధనియాల పొడి వేసి ఇక కొత్తిమీర వేసి దించేస్తానండి. అయిపోతుంది ఇక బెండకాయ కర్రీ. టమాటా బెండకాయ వేసి వండుతానండి. టమాటా వేసుకొని ఇట్లా వండుకోవచ్చు అప్పుడప్పుడు, కర్రీ లేక. పులుసు కాకుండా ఇది ఫ్రై కాకుండా ఇట్లా కర్రీ లేక ఇట్లా వండుకోవచ్చు. ఇక కొత్తిమీర వేస్తున్నా చూడండి లాస్ట్లో దించేస్తే. ఇక ఈ కర్రీకి చారు ఉండాలండి, ఉత్త కర్రీతోటి తినలేము. బెండకాయ కర్రీ అయిపోయిందండి. బెండకాయ కర్రీ లాస్ట్లో దించేసేస్తున్నాండి. కొత్తిమీర వేసేసిన, దించేసిన. బెండకాయ కర్రీ. పచ్చి పులుసు చేసినానండి నేను. పచ్చి పులుసు బెండకాయ కర్రీ. ఇగో పచ్చి పులుసు అండి, ఇది మా తెలంగాణ స్టైలు పచ్చి పులుసు. ఇగో పచ్చి పులుసు. ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి. పచ్చి పులుసు బెండకాయ కర్రీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇట్లా చేసుకొని చూడండి. ఇట్లా బెండకాయ కర్రీ పచ్చి పులుసు.